బలమైన గొప్పగా మీకు మీ బిడ్డలను తీసుకొచ్చి కాదు మాకు అవసరాన్ని మేము ఇచ్చే తండ్రి చేసుకుంటున్నాం. ఈ సమయంలో మా బిడ్డలు మా సహోదరులు స్వరూపుని స్వరూపుని చేసుకుని ఉద్యోగులు ఆశ్రయించగా హెచ్చించేది మీరు ఆశీర్వదించేది మీరు అందరికీ మీ బిడ్డలు త్వరగా చేసేది మీరు కనుక మేము తెలుసుకుంటున్నాను. ఆ మరి ఈ సమయంలో ఆ పోలీసు రక్షించుకొని వస్తున్నారు. క్రీస్తు దివ్యంలో ప్రార్థించి చేస్తున్నాను తండ్రి. స్తుతించు ప్రియుడా సదాయేసుని, ఓ ప్రియుడా సదాయేసుని, స్తుతించు ప్రియుడా లోకస్వార్త 10వ అధ్యాయం 19వ అధ్యాయం 10వ వాక్యం. లోకస్వార్త 19వ అధ్యాయము 10వ వాక్యం చదువుకుందాము. మహాపరిశుద్ధులను మహోన్నతులను చేస్తున్నాను. తండ్రి ఏ మనుషులు నశించుకోవడానికి ఇష్టపడక నశించిపోతున్నలో మమ్మల్ని ప్రేమించి వెదకి రక్షించుకున్న విధానం బట్టి విమర్శించుకుంటున్నాను. ప్రేమ ప్రభావం మాకు సమస్తము త్యాగం చేసిన మీ ప్రేమను అర్థం చేసుకుని మిమ్మల్ని వెంబడించు. మీరు మా కొరకు ఏర్పరిచిన క్షేమకరమైన ఆ యొక్క పరిశుద్ధ రాజ్యములో మేము తండ్రి మమ్మల్ని ప్రేమించినాను. మేము మిమ్మల్ని ప్రేమించి మీ మాట ప్రకారము జీవిస్తూ మీరు మాకు ఏర్పరిచిన రాజ్యం వచ్చు మీరు ఎక్కడ మమ్మల్ని భద్రపరచండి. మిమ్మల్ని తప్ప మేము దేన్ని ప్రేమించవరం కాక లోకమును ధనాశలు గతించిపోదాన్ని క్షయమైపోయేదాన్ని వైపు మా మనసు కనుక నిత్య మీ వైపు చూచు నిత్యం మమ్మల్ని స్నేహించుకుంటూ మీలో ఆనందించి మమ్మల్ని స్థిరపరచండి. బలహీనతను కలిగించి ప్రేమ ప్రభా మీనటి గురుగాలను పడుకోండి. బెరతులను కలిగి నా ప్రజలను పరచండి. తండ్రి దేవా మీ నోటి గురుగాలను పడుకో యోగ్యము కనుక ప్రభా గోరా స్వరమును ఇక్కడ వినిపించవద్దు ప్రభా. ఓదివారు స్వరం మాకు కావాలి. ఆ స్వరం మమ్మల్ని జీవింపు చేస్తుంది. ఆ స్వరమే మమ్మల్ని ఆనంద ప్రజలకు చేయగలరు కనుక ప్రభు ఆ స్వరూపం గురించి మాతో మాట్లాడి మాతో మమ్మల్ని బలపరిచి లోకం మీద శరీరం మీద సమస్య మీద జగన్ గురించి మీరు సంతోషించేవారుగా మమ్మల్ని స్థిరపరచి సమస్త వ్యతిరేకాలను బంధించి మీ సంత మాకు దాయించేయండి. క్రీస్తు అని అతి పరిశుద్ధమైన ప్రార్థించి చేస్తున్నాను తండ్రి. ఆమె మంచిది సోదరా. మరి యెహోషువకు రాయబడినట్టుగా దేవుడు లోకములతో ప్రేమించి ప్రేమించారు. మరి అందరూ మిమ్మల్ని ప్రేమించారని తెలియదు కానీ నన్ను మాత్రం ప్రేమించారు. బలపడని వినిపించారు. బలవల్లే మరి స్వస్థని వినిపించి రక్షించి ఎదిగిన తర్వాత మన జాగ్రత్తగా నా సొంత ఇష్టాన్ని నెరవేర్చుకుంటుంది. లోకమే సంతోషాన్ని లోకంలో భ్రష్టుడైపోయి దెబ్బపడి తండ్రి అంటూ కూడా ప్రేమించి వెదకొచ్చి నాయకొచ్చి నన్ను రక్షించినప్పుడు అనేకసార్లు దుఃఖపరిచిన ఆయనలో లాస్ట్ ఒకటి నాకు ఇవ్వడం శేషిస్తూ ఆయన సేవిస్తూ ఆయన కనపరుస్తూ ఆయన కొరకు జీవించాలి. అది రహస్యం. అది దేవుడిగా అడిగేది ప్రభావ చాలా సమయాలను దుఃఖపరిచాను. కానీ నమ్ముల గురించి నా యొక్క పాపము నా యొక్క విధేయుల జ్ఞాపకం చేసుకుని నన్ను ప్రేమించి ఇంతకాలంలో నన్ను పెట్టాను. నా ముందున్న సమయం ఎంతో తెలియదు. అయితే
మీరు స్థితించుకుంటూ గణపరచులకు నేర్పించండి. నా సెలవి ప్రేసోలరా, బ్రతుకుట క్రీస్తే. నిన్ను ప్రేమించి దాస్యునికి సెలవులు వారిగా రక్షించిన ప్రతి మనుషుడు కూడా తమ జీవితాన్ని పరిశీలన చేసుకుంటే ఎలాంటి స్థితిలో దేవుడు మనం ప్రేమించాడు, ఎలాంటి స్థితిలో రక్షించాడు అది మనం అర్థం చేసుకుంటే మన జీవితాల్లో మనకున్న సమయాన్ని దేవుని కొరికి ఖర్చు పెట్టవలసి ఉన్నది. అది అంటున్నాడు, దేవా నా పూర్ణంతో నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించున్నాను, దేవతల ఎదుటిలో కీర్తించాను. ఈ లోకంలో కీర్తించడం కాదు, ఈ లోకాన్ని వచ్చిన తర్వాత దేవుని దూతలతో దేవుడిని ప్రేమించాలని దూతలు కూడా సాక్షి చెప్పచ్చు. దూతల సన్నిధిలో ప్రేమమైన దేవుడు నశించి నన్ను వెతికి రక్షించి ఆయన రాజ్యంలో వాసం కార్యాలను ఆయన రాజ్యం చేర్చుకున్నారని ప్రతి ఒక్కరము సాక్ష్యం చెప్పవలసింది. ఆ సాక్ష్యము చెప్పుట కొరకు ఈ లోకంలో మనల్ని నుంచి పైకి రక్షించిన ఆ యొక్క గొప్ప రక్షణను కాపాడుకోవాల్సిన బాధ్యత మనల్ని. అందరినీ ప్రేమించారు, అందరూ ఆహ్వానించారు, కానీ పరలోకి ఇచ్చేది ఎవరు? పరలోకి ఇచ్చేవారు పరలోకి ఎవరు వస్తారు? దేవుడు పరలోకి రక్షణ సిద్ధపరిచారు. ఇంకా దేవుడు కాదు ఇచ్చేది, నీ కొరకు రాజ్యం సిద్ధపరిచారు. ప్రతి మనిషిని కొరకు రాజ్యం సిద్ధపరిచారు. ఆ రాజ్యంలో పాల్పంచుకోవాలంటే నేను వస్తున్నాను తీసుకెళ్ళడానికి ప్రతి వానికి వాని క్రియల చొప్పున వారికి ప్రతిఫలిస్తాను. క్రియల చొప్పున ప్రతిఫలించేవాడు, క్రియల చొప్పున ప్రతిఫలిస్తాడు. కనుక నేను దేవుడితో ఉండాలి, ఆయన వాక్య ప్రకారం జీవిస్తాను, ఆయన సంతోషపరుస్తాను. నన్ను ప్రేమించిన రక్షించిన కనుక మనుషులందరూ విడిచిపెట్టిన లోకంలో ఏది విన్నా ఎవరినన్నా నేను ఆయన వెంట నిలుస్తాను. ఎందుకు తెలుసు? నన్ను ప్రేమించాను. నేను నాశన పోతులు కూడా మన కొడుకుగా నన్ను విడిపించి నాకు